కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు కన్నెర చేయగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశంలోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారని మండిపడ్డారు. ఎక్కడో హర్యానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ తన అస్త్రాలను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైకి గురిపెట్టారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయారని విమర్శించారు. వాస్తవానికి కంచె గచ్చిబౌలి భూములపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు గట్టిగానే కాంగ్రెస్ సర్కార్ను కార్నర్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఎంట్రీ తర్వాత పొలిటికల్ క్రెడిట్ కోసం చూస్తున్నారు నేతలు. మరి ఈ మధ్య బీజేపీ ఎంపీ ఒకరు ఉన్నారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఆ బీజేపీ ఎంపీ ఎవరో చెప్పాలంటూ కమలనాథులు వరుసగా చాకిరేవు పెట్టేస్తున్నారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో జరిగే తదుపరి విచారణపై అందరి దృష్టి నెలకొంది. దీనికి కొన్ని గంటల ముందు హర్యానా కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించిన కంచె గచ్చిబౌలి భూముల అంశం మరోసారి తెలంగాణ రాజకీయాలను ఉడికేలా చేస్తోంది. మరి మోదీ వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఖండించిన తాజాగా సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు చేసిన తెలంగాణ రాజకీయాల్లో ఫైట్ బీజేపీ కాంగ్రెస్ మధ్యేనని మోదీ తేల్చినట్టుగా విశ్లేషణలు వస్తున్నాయి. ఇంతకీ మోదీ ఈ విషయంపై తీవ్రస్థాయిలో స్పందించడానికి కారణమేంటి? రాజకీయ కోణంలోనే చూడాలా? ప్రధాని కామెంట్స్ తెలంగాణ బీజేపీ నేతలకు మరింత టానిక్ గా పనిచేస్తుందా? की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు కన్నెర చేయగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశంలోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారని మండిపడ్డారు. రెడ్కి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సోనీ, గుడ్ ఈవినింగ్. మొత్తానికి కంచె గచ్చిబౌలికి సంబంధించి 400 ఎకరాల వివాదాస్పదమైనటువంటి భూ ఇష్యూ ఏదైతే ఉందో, సో 400 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం తమది అన్నటువంటి ఉద్దేశంతో రాత్రికి రాత్రి చదును చేసేటువంటి ప్రయత్నం చేసింది. చాలా జీవరాశులు ఇబ్బంది పడ్డాయి, చాలా వన్యప్రాణులు ఇబ్బంది పడ్డాయి, రోడ్లపైకి వచ్చాయి, జింకలు చనిపోయాయి, కుక్కలు కూడా జింకల్ని వేటాడడం జరిగింది. అక్కడటువంటి లేక్స్ డిస్టర్బ్ అయ్యాయి. సో పీకాక్ లేక్ కానీ ఇంకా కొన్ని లేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యాయి. ఏకంగా సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకున్నటువంటి పరిస్థితి. హైకోర్టు రిజిస్ట్రార్ కూడా అక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్ గా సందర్శించి అక్కడ ఏమేం జరిగింది, ఎంత మొత్తంలో నష్టం జరిగింది, ఎన్ని చెరువులు ఇబ్బందులకు గురయ్యాయి, ఎంత జీవరాశికి ప్రాణ నష్టం జరిగింది, ఎన్ని చెట్లు నరికేయడం జరిగింది, అసలు ఆ చెట్లు ఎట్లాంటి చెట్లు, సో ఇవన్నీ కూడా ఇంకా టింబర్ ని కూడా ఇంకా సైంటిఫిక్ గా దాన్ని నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని అరుదైనటువంటి చెట్లు కూడా దాంట్లో ఉన్నాయి అన్నది. సో ఇది ప్రభుత్వ భూమి, ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కాదు. సో గతంలోనే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ భూమిని వేరే వాళ్లకు కట్టబెట్టి అమ్మేసి ఆ తర్వాత గోపన్పల్లిలో మళ్ళీ ఒక 390 ఎకరాల పైచిలకు యూనివర్సిటీకి కేటాయించాం, దాన్ని ఆనుకొని ఉన్నటువంటి భూమిని అంటూ ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎత్తివేయడం, మళ్ళీ ఆ భూమి ఆటోమేటిక్ ఆఫ్ కోర్స్ మళ్ళీ యూనివర్సిటీ పరిధి హ్యాండ్ ఓవర్ లోకి రాకపోవడం. సో నైతికంగా యూనివర్సిటీ భూమి, కానీ టెక్నికల్ గా మాత్రం గవర్నమెంట్ భూమి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారమే మేము దాంట్లో చదును చేశాం. సో దాంట్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, సో వేలం వేయడానికి, ఐటీ పరిశ్రమలు తీసుకురావడానికి, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చెప్తోంది. ఇంకోవైపు సో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సో అది కాస్త అంటే ఇది ఖచ్చితంగా 20 ఏళ్ళు పడవబడింది కాబట్టి దాంట్లో చెట్లు మొలిసాయి, అడవిలాగా తయారైంది. బట్ దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫారెస్ట్ అంటూ సిఎస్ శాంతకుమారి తెలంగాణ ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో ఉన్నటువంటి అంశం. రేపు విచారణలో ఏ అంశాలు కోర్టు పరిగణలోకి వెళ్తాయి, ప్రభుత్వం ఏం వాదించబోతుంది, అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం నుంచి అనేది మాత్రం ఆ అంశం అట్లా ఉంటాయి. ఇక నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో,
హర్యానాలో ఒకనొక సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అంటే ఇప్పటికే కర్ణాటకను టార్గెట్ చేస్తూ చాలా కాలం నుంచి మాట్లాడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో తెలంగాణను కూడా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా తెలంగాణను ఉద్దేశించి మాట్లాడారు. పాపం తెలంగాణ ప్రజలంటూ తెలంగాణని సింపతి చూపిస్తే మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నేరుగా అటవీ భూములపైకి బుల్డోజర్లు పోతున్నాయి. సో బుల్డోజర్లు వెళ్ళి రాత్రికి రాత్రి అడవులను నరకేస్తున్నారు, భూములు నమ్ముకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి కామెంట్స్. అఫ్కోర్స్ హెచ్సియు స్టూడెంట్స్ ఇది విజయంగానే చూస్తున్నారు, మోడీని సైతం కదిలించిందని చెప్తున్నప్పటికీ బట్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం దీనికి సంబంధించి ఇది ప్రభుత్వ భూమనే వాదిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి చర్చ నడుస్తోంది యూనివర్సిటీల్లో. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఈ అంశంలో ఇరుకున పెట్టినట్టయింది. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో ఓడిపోతున్నటువంటి పరిస్థితి. హర్యానాలో ఓటమి పాలైంది, ఇటు మహారాష్ట్రలో ఓటమి పాలైంది, అటు ఢిల్లీలో కనీసం పోటీలో కూడా లేనటువంటి పరిస్థితి. సో అక్కడ ఇక్కడ 2-3 రాష్ట్రాల్లో తప్పే పెద్దగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రభావం లేదు. సో ఇట్లా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి క్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి తలబట్టుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. సో దీనికంటే ముందే దిద్దుబాటు చర్యల్లో భాగంగా మీనాక్షి నటరాజన్ కూడా తెలంగాణకు రావడం, కమిటీతో సబ్ కమిటీ ఏదైతే ఉందో ఈ హెచ్సి భూములకు సంబంధించి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుతో కూడినటువంటి కమిటీని కలవడం, ఆ తర్వాత ఎన్ఎస్యుఐ విభాగం విద్యార్థులను కూడా హెచ్సియులో కలవడం. సో హెచ్సి ప్రాంగణం అంతా కూడా తిరిగి వాళ్ళతో మాట్లాడినటువంటి క్రమంలో సో కాంగ్రెస్ పార్టీ కూడా దిద్దుబాటు చర్యలకు చేపట్టిందా, దిద్దుబాటు చర్యలకు దిగిందా అని అనుకున్నాం. కానీ అఫిడవిట్ చూస్తే మాత్రం ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయట్లేదు. మేము అనుకున్నట్టుగానే ముందుకెళ్తే అవసరమైతే యూనివర్సిటీని కూడా ఇంకో దగ్గరికి తరలిస్తాం, అక్కడ మొత్తం ఎకో పార్క్ చేస్తామని కూడా చెప్పినటువంటి ఒకనొక సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇట్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసినటువంటి తెలంగాణలో ఈ అంశం ఏదైతే ఉందో, చాలా అంశాలు కులగణన విషయంలో అట్లా జరుగుతుంది, హెచ్సి భూముల విషయంలో అట్లా జరుగుతుంది, రైతు బంధు విషయం అట్లాగే జరుగుతుంది, రైతు భరోసా విషయంలో అట్లా జరుగుతుంది, హైడ్రా విషయంలో అట్లాగే ఉంది. సో ఈ అన్ని అంశాలు కూడా భారతీయ జనతా పార్టీకి ఆయుధంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఆయుధంగా మారుతున్నాయి. మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. మన్నెం కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, శంకరరావు రవికుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అట్లాగే మిట్ట నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నర్సయ్య గౌడ్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నర్సయ్య గౌడ్ గారు, సో ప్రధానమంత్రి మోడీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అటవీ భూముల్ని బుల్డోజర్ పెట్టి ఎక్కడికక్కడ నరకేస్తున్నారు. సో ఒకవైపు కమిషన్ల ఆరోపణలు వస్తున్నాయి, ఇంకో దిక్కు ప్రధానమంత్రి మోడీయే తెలంగాణ కాంగ్రెస్ పైన గట్టి సెటైర్లు వేస్తున్నారు, గట్టి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం ఇప్పటి వరకు రాష్ట్రంలోనే ఉన్నటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మింగుడు పడని అంశంగా మారింది అనుకోవచ్చా? వాయిస్ క్లియర్ ఉందండి? యా ప్లీజ్ మాట్లాడండి. రైట్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇంతకు ముందు ప్రధానమంత్రి మోడీ గారు ఏది మాట్లాడినా అన్ని చూసుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడతారన్న ఒక అపోహ ఉండే ప్రజలకు. ఈ రోజు ఈ మాటలు మాట్లాడడం వల్ల అర్థమైంది ఏంటంటే వారు కూడా చూసి చూడక మాట్లాడేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అసలు ఫస్ట్ అక్కడ ఏముంది, అది వీళ్ళు చెప్పినట్టు యూనివర్సిటీకి సంబంధించిన భూమి లేకపోతే అటవీ శాఖకు సంబంధించిన భూమి, అందులో ఏమున్నది, ఏం జరిగింది అనేది ఏమీ తెలుసుకోకుండా ఉటినే ఏదో మాటలు మాట్లాడితే ఎట్లనండి? అటవీ మీద ఎక్కడ మేము ఏమైనా యూపీలో బుల్డోజర్లు పెట్టినట్టు మేము ఏమైనా పెట్టినామా? అరే స్పష్టంగా 2003లో యూనివర్సిటీ భూమి రిజిస్ట్రార్ వచ్చి సంతకం పెట్టి గవర్నమెంట్ కు ఇచ్చిండు 534 ఎకరాలు 28 గుంటలు. ఆ కాగితాలన్నీ ఉన్నాయి. దాంట్లో 400 ఎకరాల బిల్లిరావు సంబంధించి ఇచ్చిర్రు, 134.28 ఎకరాలకు సంబంధించి ఆ రోజు టీజీ ఎన్జిఓ కాలనీకి ఇస్తే రోడ్ వేసినప్పుడే కదా లొల్లైంది. అది యూనివర్సిటీకి సంబంధం లేని భూమి అని మొర్రో అని మొత్తుకుంటే కూడా ఇక్కడ కాళ్ళల్లో కట్టెలు పెట్టి అభివృద్ధి ఆపాలన్న ఉద్దేశంతో అందులో నెమళ్ళు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, జింకలు ఉన్నాయని ఎక్కడో రాజస్థాన్ లో వేటాడిన జింకను తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే ఎక్కడండి? అన్ని ఫేక్ వీడియోలు వాటిని బట్టి కాదంటున్నారా? హెచ్సికి సంబంధం లేదంటున్నారా? వాళ్ళు న్యూస్ పేపర్ తో సహా డేట్ తో సహా హెచ్సి విద్యార్థులు వీడియో రిలీజ్ చేస్తే ఎక్కడో రాజస్థాన్ అని చెప్పేసి మీరు కవర్ చేస్తున్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అందరూ నర్సయ్య గౌడ్ గారు అక్కడ జరిగిన నష్టాన్ని వాస్తవంగా ఒప్పుకుంటున్నారు. అక్కడ ఏనుగులు లేవు, పులులు లేవు, సింహాలు లేవు, గుంట నక్కలు లేవు అని చెప్పేసి మీరే అసెంబ్లీలో అంటారు. మీరే చర్చ కార్యక్రమంలో వచ్చి అక్కడ జింకలు లేవు అంటున్నారు. రెండు ముక్కలై పడున్నటువంటి జింకల్ని ఈరోజు సోషల్ మీడియాలో విద్యార్థులు చూపిస్తున్నారు, హెచ్సియులో విద్యార్థులు చూపిస్తున్నారు, ఎక్కడో రాజస్థాన్ లింక్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చూపించేటి అబద్ధాలు సార్.
నేను ఏమంటున్నా, మరి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి సార్. సోషల్ మీడియాలో చూపించేది అబద్ధం అయితే ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు రెస్పాండ్ అయింది? ఎందుకు అక్కడ జంతువులను యాక్సిడెంట్ అంటే కొమ్ములు విరిగిపోయిన జంతువుల్ని ఎందుకు వెంటనే వాళ్ళు టేకప్ చేస్తున్నారు, టేక్ ఓవర్ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు? సో ఇవైతే ఏ వీడియోలు కాదు కదా. శ్రీకాంత్ గారు నేను ఏమంటే ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తే ఒక క్లారిటీ వస్తుంది. నెంబర్ 1 ఏంటంటే ఇది హెచ్సిఈకు సంబంధించిన భూమి కాదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది ఫారెస్ట్ కు దానికి సంబంధించిన భూమి కాదు. నెంబర్ 2 ఇది కేవలం ప్రభుత్వ భూమి. ఇంతకు ముందు 534 ఎకరాల 28 గుంటలు అలియనేట్ చేయడం జరిగింది. దాంట్లో 400 ఎకరాలు ఐఎంజీ భారత్ బిల్లిరావుకి ఇవ్వడం జరిగింది. మిగిలిన 134.28 ఎకరాలకు సంబంధించి వాళ్ళకు టీఎన్జీ వాళ్ళకు అది ఇల్లు కట్టించాలని రోడ్ చేసిన ఎంత క్లారిటీ ఉంది. ఇలా గవర్నమెంట్ కూడా అదే స్టాండ్ మీద సుప్రీంకోర్టులో అఫిడవిట్ పెట్టింది. నెంబర్ 2 ఏంటంటే నగరం నడిబొడ్డులో చుట్టుపక్కల ఆకాశహర్మ్యాలు ఉన్న అడవిలో ఏనుగులు పులులు ఇవన్నీ ఉండే అవకాశం ఉందా? ఏఐ సహాయంతో పెట్టినని ఏనుగులను పులులను ఎవరు చూపించలేదు, జింకలను మాత్రం చూపిస్తున్నారు, నెమళ్ళను చూపిస్తున్నారు. నెమళ్ళ అరుపులు మీరు ఏ గ్రాఫిక్స్ అన్నా గానీ సరే, చనిపోయిన జింకలు అయితే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా నర్సయ్య గౌడ్. నేనేమంటా సార్, ఏఐ తోటి ఏదైనా చేయడానికి వీలైతుందని దీని వల్లనే మనకు అర్థమవుతుంది. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఈ విషయం మీద మాట్లాడితే ఏ చెట్ల మీద ఏ బుల్డోజర్లు పెట్టిరు, ఎందుకు పెట్టిరు? సుప్రీంకోర్టులో కేసు గెలిచిన తర్వాత ఇది ప్రభుత్వ భూములే అని స్పష్టమైన తర్వాత ఇలా ఇవాళ మన రాష్ట్రంలోని యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అక్కడ వేలం వేసి కంపెనీలను తీసుకొచ్చి నిలబెట్టి అభివృద్ధి చేద్దామంటే ఈ అభివృద్ధి కనుక జరిగితే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు నూకలు చెల్లిపోతాయి అన్న ఒకే నర్సయ్య గౌడ్ గారు 1 సెకండ్, సెంట్రల్ లో ఉన్నారని ఈ పని చేస్తా ఉన్నారు. నర్సయ్య గౌడ్ గారు 1 సెకండ్, నర్సయ్య గౌడ్ గారు 1 నిమిషం. రవికుమార్ గారు ఆయన పూర్తిగా ఖండిస్తున్నారు. ఆ జింకలు అవాస్తవమే, అక్కడ అసలు వన్యప్రాణి అనేది లేదు, అది కూడా అవాస్తవమే. అవన్నీ గాలికి పెరిగిన చెట్లు, నీళ్లకు పెరిగిన వర్షాలకు పెరిగిన చెట్లు, అది అడవి కాదు, అక్కడ లేక్స్ లేవు అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. సో ప్రధానమంత్రి మాటల్లో అవాస్తవమా? సో భారతీయ జనతా పార్టీ అవాస్తవం మాట్లాడుతోందా? అఫ్ కోర్స్ వాస్తవాలు ఏందనేది తెలుసు, అర్థమవుతోంది ప్రధానమంత్రి మాటల్ని. సో ఈయన కౌంటర్ ఇస్తూ యూపీలో బుల్డోజర్లు పోయినాయి, వాటి పరిస్థితి ఏందంటున్నారు. యూపీలో గ్యాంగ్స్టర్ల మీదకి పోయేటువంటి బుల్డోజర్లు, ఇక్కడ అడవుల్లో జంతువులపైకి పోయే బుల్డోజర్లు 2 ఈక్వల్ గా చూడొచ్చా? ఏం చెప్తారు రవికుమార్ గారు? 100% ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన విషయాల్ని మనం కరెక్ట్ గా కోట్ చేస్తే ఆయన ఏమన్నారంటే, కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో ఉన్నా ఆ రాష్ట్రంలోని ప్రజల విశ్వాసఘాతుకానికి పాల్పడుతుంది, విశ్వాసఘాతుకానికి పాల్పడుతుంది అని చెప్పేసి హైకోర్టు పిఎం నరేంద్ర మోడీ గారు విశ్వాసఘాతుకానికి పాల్పడుతుంది అని అన్నారు. అది ఏ విధంగా విశ్వాసఘాతుకానికి పాల్పడుతుంది అనేది 2 ముక్కల్లో చెప్తాను. సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, కొన్ని సందర్భాల్లో ప్రకృతి ప్రకోపిస్తే, ప్రకృతి విధ్వంసానికి గురి చేస్తే ప్రకృతి మనకి శాపంలో మారుతుంది. ఒక చెన్నై, ఒక వయనాడు లాంటి ఎగ్జాంపుల్స్ లాగా జరుగుతుంది. కాబట్టి మేము ప్రకృతిని కాపాడుతాము, ఇక్కడ కూడా పర్యావరణానికి మేము హాని తలపెట్టాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఎమోషనల్ గా మాట్లాడిన విషయం ఉగాది సందర్భంగా ఒకటి. రెండో విషయం కూడా ఏం మాట్లాడినారంటే, మన ప్రభుత్వ భూములు అంటే మన తాతలు తండ్రులు ఇచ్చినటువంటి వారసత్వ సంపద, ఈ వారసత్వ సంపదని మేము కాపాడుతాము, మేము భూముల అమ్మకానికి వ్యతిరేకము, భూములు అమ్ముకుంటూ పోతే కనీసం మనకి శ్మశానాలకు కూడా స్థలం దొరకదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు 2-3 పర్యాయాలు చెప్పినటువంటి విషయాలు నేను మీ తెలంగాణ ప్రజలకు మీ ఛానల్ ద్వారా గుర్తు చేస్తున్నాను. ఈ విధంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మొన్న ఉగాది పండుగ రోజు, ప్రకృతి పండుగ రోజు, కొత్త సంవత్సరం రోజు ఏం చేశారంటే, అది ఆదివారము పండగ సెలవు దినము, ఆ రోజు బుల్డోజర్లు 50-70 బుల్డోజర్లు పెట్టి, ఆ రోజు హాలిడే ఉందని తెలిసి, ఉగాది పండుగ అని తెలిసి, ఎవరు ఉండరని తెలిసి కూడా 70 బుల్డోజర్లు పెట్టి యూనివర్సిటీ పైన దాడికి పోయింది. ఒక యుద్ధం పైన, ఒక దేశం పైన యుద్ధానికి పోతే ఏ విధంగా అయితే పోతారో ఆ రేంజ్ లో యూనివర్సిటీ లోపలికి బుల్డోజర్లు తీసుకొని పోయిండు. ఆ తర్వాత రోజు రంజాన్ పండుగ హాలిడే, ఆ తర్వాత రోజు కూడా గవర్నమెంట్ హాలిడే. ఇది విశ్వాసఘాతుకమా కాదా? తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విశ్వాసఘాతుకమా కాదా? మీరు చెప్పిన మాటలేంటి, మీరు చేస్తున్న చేష్టలేంటి? విశ్వాసఘాతుకమే. మీకు కావాలంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు వీడియో ప్లే చేయొచ్చు, చాలా ఫేమస్ గా బాగా ట్రోల్ అయింది కూడా. తెలుసు ఆ వీడియో, ఆఫ్ కోర్స్ విన్నాం. వయనాడును ఉదాహరణగా చూపిస్తూ రేవంత్ రెడ్డి
మాట్లాడినటువంటి విషయం తెలిసిందే. వివతలు ఒకసారి కోటేశ్వరరావు గారు ఉన్నారు మనతో పాటు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్. పర్యావరణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ ని ఎట్లా చూడాలి? ఒకవైపు అంటే మా యూపీ బుల్డోజర్లు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బుల్డోజర్లు అంటూ లింక్ చేస్తున్నారు నరసయ్య గౌడ్ గారు. సో ఇక్కడ పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రశ్న, అడవులు నరికేస్తున్నారు అని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొంత డిఫెన్స్ లో పడ్డదనుకోవచ్చా? ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ పాలన జరుగుతుందని చెప్పేసి బీజేపీ నాయకులే చెప్తున్నారు. బుల్డోజింగ్ చేయాల్సిందే, లేకపోతే అక్కడ నడవదని. బహుశా ఆ రాష్ట్రం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక ఆ ప్రభావం ఉండి. రెండోది, ఇక్కడ జరిగినటువంటి బుల్డోజర్ల లేకపోతే ఉత్తరప్రదేశ్ లో నేరస్తుల ఇళ్ల పైన బుల్డోజర్ వెళ్తుంది. రవికుమార్ గారు ఆర్గ్యూ చేయొద్దండి మీరు. ఒక్క నిమిషం రవికుమార్ గారు, వన్ సెకండ్, టైం లేదు, టైం తక్కువ ఉంది. నేరస్తుల మీద బుల్డోజింగ్ చేయమని ఏ చట్టం చెప్పింది? ఎవరైనా కానీ సార్, అది బీజేపీ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అయినా, ద బుల్డోజింగ్ ఇస్ నాట్ కరెక్ట్. అందుకని ఇక్కడ హెచ్సియు భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారు తొందరపడింది. దాని మీద మేము సంప్రదింపులు జరుపుతామని ఒక కమిటీ వేస్తామని చెప్పేసి తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఆ పని ఏదో ముందు చేస్తే దానికి ఒక ప్రాసెస్ ఉంటది. రెండోది, ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం ఒక చెట్టును కొట్టేయాలన్నా దానికి సంబంధించి అటవీ శాఖ, అది అడవా లేకపోతే రోడ్డా లేకపోతే ఇంకోట అనేటువంటి దాన్ని బహిరంగ స్థలాల్లో, ప్రైవేట్ స్థలాలు కాదు, బహిరంగమైనటువంటి స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో ఒక చెట్టును కొట్టేయాలన్నా గానీ పర్మిషన్ తీసుకోవాలనేటువంటిది ప్రాథమికమైనటువంటి సూత్రం. ఇక్కడ ప్రధానమంత్రి గారికి నేను ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేసిందని నేను సమర్థించట్లేదు. అట్ ది సేమ్ టైం ప్రధానమంత్రి గారికి ఆ విధంగా మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎక్కడ ఉన్నది అనేది నా ప్రశ్న. ఒకవైపు ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది, ఆ సుప్రీంకోర్టును ప్రభావితం చేయడానికి మాట్లాడినట్టుగా ఉంది తప్ప దాని ఇంప్లికేషన్స్ అదే వస్తాయి. అందువల్ల రెండోది ఉత్తరప్రదేశ్ లో కన్నూరు యాత్ర పేరుతోటి 110 కిలోమీటర్ల రోడ్డు పొడవున్న 1,10,000 చెట్లను నరికివేయడానికి కేంద్ర ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. అవును, దేనికోసమండి? ఎక్కడన్నా పర్యావరణ పరిరక్షణక, లేకపోతే ఏమన్నా ఉపాధి కల్పించడానిక? ఏ పర్పస్ తోటి రోడ్డు పక్కన వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్తారు, కావాళ్ళతోటి మూసుకునే వాళ్ళు వెళ్తారు. కానీ 1,10,000 చెట్లను కొట్టేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అది నరేంద్ర మోడీ గారికి బహుశా గుర్తులేదేమో. ఎందుకంటే అవి బుల్డోజర్లు కాకుండా మామూలుగా ఇతర యంత్రాలతో నరికేస్తుంటారు అనుకోవాలి. రెండోది, మధ్యప్రదేశ్ లో డీగ్రేడ్, ఇప్పుడు ఎట్లాగైతే ఇది ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నందువల్ల చెట్లు పెరిగినాయి, అందువలన అది అడవి కాదు అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా వాదిస్తూ ఉందో, డీగ్రేడ్ అయినటువంటి భూమి లేదా అడవుల్ని నాశనం చేశారు. అందుకని 37 లక్షల హెక్టార్లని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి ఆ భూముల్ని అడవులుగా మారుస్తామని చెప్పేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వము ప్రైవేటీకరించడానికి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి పెద్ద. మీరు చెప్పేది కోటేశ్వరరావు గారు మహన్కోల్ ప్రాజెక్ట్ గురించా? ఎందుకంటే ఈ మధ్యప్రదేశ్ లో మహన్కోల్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా అడవుల్ని తీసేసి, చిక్కటి అడవుల్ని అవి తీసేసి అక్కడ ప్రాజెక్ట్ కట్టాలి, మహన్కోల్ ప్రాజెక్ట్ ని అక్కడే తీసుకురావాలని చెప్పేసి కూడా ఒక వర్షం రావడం జరిగింది. దాన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ వ్యతిరేకించాయి. లేదా అడవులు నరికేశారనే పేరుతోటి 37 లక్షల ఎకరాలు వాటిని గిరిజనులు ఉండేటువంటి ప్రాంతాలు వాటన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్తే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ, గిరిజనులలో పనిచేసేటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ కూడా దాన్ని వ్యతిరేకించింది. అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరేవాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్ కూడా దాన్ని వ్యతిరేకించారు. మరి చెట్లను మేము రక్షిస్తాము అని చెప్పేసిన వాళ్ళు అడవుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆ అడవుల్లో గిరిజనులు ఉన్నారు. గతంలో మన ఉభయ రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో చెట్టు పట్టాల పేరుతోటి అడవులను పెంచడానికి అనేక ప్రభుత్వాలు గిరిజనులకి లేదా ఇతరులకి అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చి ప్రోత్సహించాయి అడవుల్ని. మరి మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం 37 లక్షల హెక్టార్ల భూమిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించింది. దానికి పాలసీ తయారు చేసింది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా కోటేశ్వరరావు గారు, ఇక్కడ పాయింట్ కూడా ఇంకోటి యాడ్ చేయాలి. గోవాలో కూడా ఒక మొల్లెం ఉద్యమం రావడం జరిగింది.
సో అక్కడ నేషనల్ పార్క్ కు సంబంధించినటువంటి అంశాల్లో ఒక 3 ప్రాజెక్టులు, ఆల్మోస్ట్ ఒక 91 హెక్టార్ల అడవిని తొలగించేందుకు కూడా అప్పుడు అనుమతులు రావడం జరిగింది. సో అక్కడ ఒక పెద్ద ఉద్యమం లేసింది గోవాలో కూడా. ఇప్పుడు శ్రీకాంత్ గారు, కొన్ని ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ లేదా కొన్ని అవసరమైనటువంటి భూములు ఉంటే అవి అడవుల్లో, వాటికి ప్రత్యామ్నాయంగా అడవులను పెంచడానికి పర్మిషన్లు తీసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా ఉంది. ఈ ప్రాసెస్ ఇక్కడ హెచ్సిఏలో జరిగింది ఏంటంటే ఆ ప్రాసెస్ అంతా ఏమీ లేకుండా అడ్డగోలుగా ఆ భూములు విలువైనటువంటి భూములుగా మారినాయి కనుక అడ్డగోలుగా వాటిని ఆక్రమించుకోవడానికి చేశారు. నిజానికి 5 లక్షల మందికి 400 ఎకరాలు, ఇంకా ఇతర హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ భూములు లేవా? 5 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి రేవంత్ రెడ్డి గారికి అక్కడే కావాలా? ఆ వివాదాస్పదమైనటువంటి భూములు అవే అవసరమైనయా? ఇంకెన్ని లేవా? ఇక అది తప్ప ఇంకేం ఉపాధి కల్పించరా రేవంత్ రెడ్డి గారు ఆ మాటకు వస్తే? అందుకని పర్యావరణాన్ని విధ్వంసం చేయడంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాలు కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వాలు, ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎవ్వరూ శ్రద్ధ పూర్చట్లేదు. మొత్తం కూడా అడవుల్ని సర్వనాశనం చేస్తున్నారు. అందుకని దీనికి ఒక ప్రాసెస్ ఉండాలి. దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి ప్రధానమంత్రి గారు మరి ఆ విధంగా కామెంట్ చేయడం, ఇది సబ్సిడీస్ట్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును ప్రభావితం చేయడానికి తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, మిట్ట నర్సయ్య గౌడ్ గారు. సో ఏదైతే హెచ్సియుకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమి రేపు కోర్టు హియరింగ్ రాబోతోంది, కోర్టులో విచారణ జరగబోతోంది. ఇప్పటికే ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది ప్రభుత్వం తరపున. అది ప్రభుత్వం భూమే, 20 ఏండ్లు అట్లా వదిలేసింది కాబట్టి చెట్టు పుట్ట పెరిగింది అక్కడ, అంతే తప్ప అది అడవి ప్రాంతం కాదంటూ ఇప్పటికే ప్రభుత్వం దీనికి అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. రేపు విచారణ ఏం జరగబోతోంది? ఇట్లాంటి క్రమంలో సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్సియులో బుల్డోజర్లు పోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్రాల్లో బుల్డోజర్ల పాలన నడుస్తోందంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును క్వశ్చన్ చేసినట్టుగా కనిపిస్తోంది. సో ఇది చూడాలి ఎట్లా ఉండబోతోంది ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి వ్యాఖ్యలకు. సో సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మాట్లాడడం ఎంతవరకు సబబు? సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి రాజకీయ రంగు పులుముకుంది హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి విషయం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.